అంత్య దినాలు కడవరి దినాలు అనగానే యేసుక్రీస్తు రెండో రాకడ అతి సమీపముగా ఉంది. ఈ కరువులు, కాటకాలు, యుద్ధాలు, భూకంపాలు, వైరస్లు, ఈ లోకంలో అనేకమైనవి మనకు వినబడుతున్నాయి, కనబడుతున్నాయి. అంటే కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారి రాకడ అతి సమీపముగా ఉంది. కాబట్టి మీరు జాగ్రత్త కలిగి ఉండండి, మరీ జాగ్రత్త కలిగి ఉండండి, విశేష జాగ్రత్త కలిగి ఉండండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ ఉన్నతమైన పిలుపు అన్నాడు కదా, ఆ పరిశుద్ధమైన పిలుపు, సమాధానమైన కరమైన పిలుపు, దేవుని కృపను బట్టి, సంకల్పాన్ని బట్టి, శక్తిని బట్టి, స్వార్థను బట్టి మనం పిలువబడ్డాం. ఆ పిలువబడిన పిలుపు ఎందుకట? మేలు చేసి కీడు అనుభవించడానికట. అసలు మేలెందుకు చేయాలి, కీడెందుకు అనుభవించాలి? దేవుడికి మంచి చేసే పని ఏమైనా ఉందా ఈ భూమి మీద అంటే నువ్వు మేలు చేసి కీడు అనుభవించు. అది ఆయనకు ఒక మనిషి రక్షణ కొరకు నువ్వు చేస్తున్న పని, నువ్వు పడుతున్న తాపత్రయం, నువ్వు పడుతున్న ప్రయాస ఏదైతుందో అదే మేలయిద్ది, మంచి అయిద్ది, హితమవుద్ది. దేవునికి మహిమ కలుగును గాక. కొడుకున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తుంటున్నాను. వాక్యంలోనికి వెళ్దాం. క్రీస్తు పిలుపుకు కారణము ఏంటి అనే అంశాన్ని ధ్యానం చేద్దాం. క్రీస్తు మనల్ని పిలవడానికి కారణము ఏంటి అనే విషయాలని మనము ధ్యానం చేద్దాము. అంతేకాకుండా ఇంత దినాలు, కడవరి దినాలలో దేవుడు మనల్ని జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఎలా ఉండమంటున్నాడు? జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఎందుకు? ముఖ్యంగానైతే బోధ విషయంలో జాగ్రత్తగా ఉండమంటాడు. ఏ విషయంలో? బోధ విషయంలో జాగ్రత్తగా ఉంటామంటాడు. రెండవది, ఆ బోధని నువ్వు విడిచిపెట్టకుండా ఉండే విషయంలో జాగ్రత్తగా ఉండాలంటాడు. చూడండి, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో, నిన్ను గూర్చియు, ఎవరిని గూర్చి? నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు కదా. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నాడు ఇక్కడ? బోధ విషయంలో జాగ్రత్త కలిగి ఉండమంటున్నాడు. నిన్ను గూర్చి నీ బోధను గూర్చి చాలా జాగ్రత్తగా ఉండమని అంటున్నాడు కదా. మరి విశేషంగా జాగ్రత్తగా ఉండవలసింది ఏ విషయంలో అంటే అదే హెబ్రీ పత్రిక, పక్కనే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. 2వ అధ్యాయం 1వ వచనంలో, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను కదండి. ఒకటి జాగ్రత్తగా ఉండమంటున్నాడు, 2 విశేష జాగ్రత్త. గమనించాలి. ఒకటేమో బోధ విషయంలో జాగ్రత్తగా ఉండు, రెండవదేమో ఆ బోధలో నుంచి తొలగిపోకుండా జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. ఇదే జాగ్రత్తట? విశేష జాగ్రత్త. మొదటిది జాగ్రత్త, ఇది విశేష జాగ్రత్త. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. అక్కడ కూడా జాగ్రత్తగా ఉండమంటాడు. అది ఏ విషయంలో జాగ్రత్తను చూద్దాం. అందువలన సహోదరులారా, అక్కడ అండర్లైన్ చేయండి, మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త. ఒకటి జాగ్రత్త, రెండవది విశేష జాగ్రత్త, మూడవది మరీ జాగ్రత్తగా ఉండమంటున్నాడు. మరీ జాగ్రత్త ఏ విషయంలోనట? మీ పిలుపు, మీ ఏర్పాటు. దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు విషయంలోనూ ఏర్పాటు విషయంలోనూ జాగ్రత్తగా. ఇప్పుడు అర్థమైందా? మనమైతే ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చూస్తాం? లోకంలో వస్తున్న అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, కష్టాలు కదా అండి. అవి రాకముందుకే ఏం చేయాలి? మనము వాటికి అడ్డుకట్టలేయాలి కదా. వర్షం రాకముందుకే చెత్తిని తీసుకువెళ్ళాలి. ఎందుకంటే వస్తూ చెప్పలేం, జాగ్రత్త పడాలి అనే విషయాలు మనం ఆలోచన చేస్తుంటాం ఈ లోకంలో. కానీ దేవుడు ఏ విషయంలో జాగ్రత్త చెప్తున్నాడు? ఒకటి బోధ. నువ్వు వింటున్న బోధ లాంటిదో జాగ్రత్త. ఆ బోధనే మళ్ళీ ఇంకోలకు నువ్వు బోధించి అనేకుల్ని రక్షించాలి కాబట్టి ఆ బోధ జాగ్రత్త అన్నాడు. రెండవది, మనము ఏ బోధ అయితే విన్నామో అది మన హృదయంలో నుంచి తొలగిపోకుండా జాగ్రత్త, విశేష జాగ్రత్త. మూడవది, ఆయన నిన్ను పిలిచాడు, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి.
అది ఏ జాగ్రత్త అంటే మరీ జాగ్రత్త అన్నాడు అక్కడ కదా. ఇక అన్నిటికంటే జాగ్రత్తగా నువ్వు చూసుకోవలసింది ఏంటయ్యా అంటే నీ పిలుపు, రెండవది నీ ఏర్పాటు. ఈ లోకంలో 900 కోట్ల జనాభా ఉన్నారు, అందులో నువ్వు స్పెషల్, నువ్వు శ్రేష్టమైన వాడవు. ఎందుకు శ్రేష్టమైన వాడు? దేవుడు నిన్ను పిలిచాడు, నిన్ను ఏర్పరిచాడు, కాబట్టి అది చాలా గొప్ప విషయం. అందుకనే మరీ జాగ్రత్తగా చూసుకోండి. ఆ పిలుపు విషయంలో మీరు నిశ్చయత కలిగి ఉన్నారా అంటున్నాడు. ఏం కలిగి ఉన్నారా? నిశ్చయత అనగా అర్థం ఏంటి? నిశ్చయత కలిగి ఉన్నారా పిలుపు విషయంలో? మరీ జాగ్రత్త కలిగి ఉండాలి అన్నప్పుడు అక్కడ నిశ్చయత అనే పదాన్ని వాడాడు కదా. నిశ్చయత అంటే ఖచ్చితత్వము. ఏంటిది? ఖచ్చితత్వము, నమ్మకము లేదా భరోసా. పిలుపు విషయంలో, ఏర్పాటు విషయంలో 1 ఖచ్చితత్వము, 2 నమ్మకము, 3 భరోసా కలిగి ఉన్నావా? నిశ్చయతకు అర్థం ఖచ్చితత్వము, నమ్మకము, భరోసా అనేది నిశ్చయతకు పర్యాయ పదాలకు అర్థం వచ్చే పదాలు. రెండవది, ఇదే హెబ్రీ భాషలో నిశ్చయం అనగా అర్థం ఏంటి అంటే సత్యం అని అర్థం. నీ నిశ్చయం సత్యమేనా అని అర్థం అన్నమాట. నిశ్చయం కలిగి ఉన్నానంటే నీలో సత్యం ఉందా అనేది అర్థం వస్తుంది కదా. నిశ్చయత చాలా అవసరం ఈనాటి క్రైస్తవులకు, ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే యేసుక్రీస్తు 2వ రాకడ అతి సమీపముగా ఉంది. ఏందండి 2000 సంవత్సరాల నుంచి అంటున్నారంటే 2000 సంవత్సరాల నుంచి అంటున్నారు. అంటోడు ఆత్మ సంబంధి కాదు, వాడు శరీర సంబంధి. ఎందుకు అనంటే దేవుడికి కాలాలు, సమయాలు లేవు. మనలో ఉండిన ఆత్మకు కూడా కాలం, సమయం అనేది లేదు. 1000 సంవత్సరాలు రోజులుగా ఆత్మకు కనబడతాయి, కానీ శరీరానికి ఎక్కువ సమయం కనబడుతుంది. కాబట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎంత దినాలు, కడవరి దినాలు అనగానే యేసుక్రీస్తు 2వ రాకడ అతి సమీపముగా ఉంది. ఈ కరువులు, కాటకాలు, యుద్ధాలు, భూకంపాలు, వైరస్లు ఈ లోకంలో అనేకమైనవి మనకు వినబడుతున్నాయి, కనబడుతున్నాయి. అంటే కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారి రాకడ అతి సమీపముగా ఉంది. కాబట్టి మీరు జాగ్రత్త కలిగి ఉండండి, మరీ జాగ్రత్త కలిగి ఉండండి, విశేష జాగ్రత్త కలిగి ఉండండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అర్థమవుతుందా? పిలుపు ఏ విషయంలో ముఖ్యంగా మరీ జాగ్రత్త అంటే పిలుపు. యేసుక్రీస్తు పిలవడానికి కారణము ఏంటి? లేకపోతే క్రీస్తు పిలుపుకు కారణము ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆయన ఎక్కడ పిలిచాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని మా యొద్ద నేర్చుకొనుడి అని యేసుక్రీస్తు ప్రభువారి ప్రపంచంలో ఉండిన ప్రతి వారిని గురించిన మాట ఇది. అంటే ఇజ్రాయెల్ ప్రజలకు ఒక్కరికే వర్తించే మాట కాదు, ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఉండిన సమస్త మానవాళికి చెందిన మాట. ఏ మాట? ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అనే మాట కదా. ఈ మాట లోకంలో ఉన్న వాళ్ళకి చాలామందికి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు, ఎలా చెప్పగలుగుతామంటే, నేను సేవ చేస్తున్న కొత్తలో వచ్చేసి నువ్వు సేవ చేస్తున్నావు, నీకు పిలుపు ఉందా అని అడిగారు. నీకు పిలుపు ఉందా అని అడిగారు అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఒక స్వార్థికుడు, లేకపోతే ఒక సేవకుడు, ఒక కాపరి, లేకపోతే ఒక పాస్టర్ పేరు పెట్టి పిలిస్తేనే పిలుపు ఉంది, లేకపోతే లేదు అనుకునే అవగాహన, లేదు అనుకునే ఒక ఆలోచనలో ఇంకా క్రైస్తవ్యం ఉంది. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? పిలుపు సర్వ మానవాళికి యేసుక్రీస్తు ద్వారా వెళ్ళిపోయింది. ప్రతి వారిని యేసుక్రీస్తు ప్రభువారు పిలిచారు. భారం మోస్తూ, ఏ భారం మోస్తున్నారు? పాప భారాన్ని లోకంలో మోస్తూ, లోక భారాన్ని మోస్తూ
లోకంలో బాధ్యతల భారాన్ని మోస్తూ దేవుణ్ణి గ్రహించక తెలుసుకొనక ఉండిన ప్రజలందరికీ నా యొద్దకు రండి, నేను సాత్వికుడును దీన మనసు గలవాడను, మీ కాడి పడేయండి, నా కాడి మీ మీద పెట్టుకొనుడి, అది సులువైంది తేలికైంది, నా యొద్ద నేర్చుకొనుడి అని తెలియజేశాడు కదా అండి. ఎంత గొప్ప విషయం. ఇలా పిలవడానికి దేవుడు ఇలాగున పిలవడానికి కారణం ఏంటి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగున పిలవడానికి కారణం ఏంటి అంటే మనకు ఆ అవకాశం ఎలా వచ్చింది అనే ఆలోచన చేయాలి కదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉండిన సర్వమానవాళిని పిలవడానికి అవకాశాలు ఏమున్నాయి? సర్వమానవాళిని పక్కకు పెట్టేస్తే మన దగ్గర ఏ అవకాశం ఉంది ఆయన పిలవడానికి? కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎంత మంచోళం అని, లేకపోతే ఎంత నీతిపరులం అని, అన్ని మంచి కార్యాలు చేసామని మనల్ని పిలుస్తాడు. చాలామంది ఉన్నారు కదా మనల్ని పిలిచాడని ఒకవేళ మనం అనుకుంటే మనలో ఏమున్నాయని పిలిచాడు అని ఆలోచన చేస్తే మనలో ఏమీ లేవు. ఎందుకు లేవు మనలో ఏమీ అంటే మనలో ఏమీ లేకుండా మనమే చేసుకున్నాం. కాబట్టి ఆయన కనికరం, ఆయన కృప, ఆయన సంకల్పం, ఆయన నిర్ణయం, ఆయన యొక్క మనస్సు, లేకపోతే ఆయన యొక్క ప్రేమ మనల్ని ఏం చేసింది? పిలవడానికి కారణం. పిలవడమే కాదు, ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పాటు విషయం కూడా చూసే ముందు ఎందును బట్టి ఆయన పిలిచాడు మనల్ని అని అంటే రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాటను చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం త్వరగా. దేవుడు ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున, అక్కడ అండర్లైన్ చేయండి, ఎలా పిలిచాడట ఆయన? సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అని రాయబడింది. అంటే మనలో ఏదో మంచి ఉందని కాదు ఆయన పిలిచింది, ఆయన సంకల్పంలో మనం ఉన్నాము కాబట్టి పిలిచి. ఆయన సంకల్పంలో ఎవరెవరు ఉన్నారు మరి అని అంటే అందరున్నారు. అందుకనే భారం మోయుచున్న సమస్త అన్నాడు ఆయన, సమస్త జనులారా అని పిలిచాడు కదా. దేన్ని బట్టి మనం పిలువబడ్డాం? ఏమండి, ఈ విషయాలు తెలియకుంటే మనం జాగ్రత్తగా ఉండలేము. మీరు మీ మనస్సును వాక్యం మీద పెడితే చాలా మంచిది. ఈరోజు మీ పిలుపు, మీ ఏర్పాటు విషయంలో ఒక నిశ్చయత కలిగి మరీ జాగ్రత్త కలిగి ఉండమంటున్నాడు దేవుడు. లేకపోతే ఈ లోకంలో చాలామంది పడిపోయారు. అలాగున్న పడిపోయి క్రీస్తు దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఆ విషయాలు దేవుడు మనకు బైబిల్లో తెలియజేశాడు. ఆ విషయాలని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను కదా. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఆయన మనల్ని పిలవడానికి కారణము ఏంటని తెలుసుకోవాలి. అది ఎంత గొప్ప పిలుపు అనేది తెలుసుకోవాలి. అంతేకాకుండా అసలు ఎందుకు పిలిచాడు అనేది తెలుసుకోవాలి. మనకి ఏవి తెలియదు కాబట్టి మనం నిశ్చయత అనేది లేదు. మనకు ఒక భరోసా, ఒక నమ్మకము, అంతేకాకుండా ఖచ్చితత్వం అనేది మనకు లేదు క్రైస్తవ్యంలో. ఎందుకు లేదు అది అంటే మన పిలుపుకుండిన విలువ మనకు తెలియదు. కాబట్టి మనం ఆలోచన చేయాలి. మీ మనసు ఇక్కడ పెట్టండి, అక్కడిక్కడ చూడకండి. నేను చెప్పినప్పుడు నేను ప్రశ్నించినప్పుడు మీరు జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. రెండవదిగా 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా, అక్కడ అండర్లైన్ చేయండి, తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో. చూసారండి ఎలాగున మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు లేకపోతే పిలిచాడు అని ఆలోచన చేస్తే ఆయన కృపను బట్టి, మొదటిది తన సంకల్పాన్ని బట్టి మనల్ని పిలిచాడు, రెండవది తన కృపను బట్టి మనల్ని పిలిచాడు. మన క్రియలను బట్టి కాదట దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు మనలో ఏదో మంచి క్రియలు ఉన్నాయని కాదు, కానీ ఆయన సంకల్పమును బట్టి, ఆయన కృపను బట్టి దేవుడు మనల్ని పిలిచాడు అని తెలియజేస్తున్నది కదా. మూడవదిగా 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా
మిమ్మల్ని పిలిచిన పిలుపు చూరుడి, మీలో రోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశముల వారిని అనేకులను పిలవలేదు కానీ ఏ శరీరం దేవుని ఎదుట అతిశయించుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనున్న వెర్రివారిని చూసారండి. ఎవరిని పిలిచాడట? దేవుడు జ్ఞానులను పిలవలేదట. ఎవరిని పిలిచాడు మరి? ఎర్రివారిని, బలహీనులను, బీదలను కదండి. ఇంకా గట్టిగా మాట్లాడితే దరిద్రులను, ఇంకా గట్టిగా మాట్లాడితే పేదలను, నిరుపేదలను దేవుడు పిలిచిన వారు. వీళ్ళలో ఏ క్రియలు ఉంటాయండి? ఏ కార్యాలు ఉంటాయి? గొప్పతనం ఉంటుంది? ఏది ఉండదు. ఏ గొప్పలను ఎందుకు పిలవలేదయ్యా? గనులను ఎందుకు పిలవలేదు? జ్ఞానులను ఎందుకు పిలవలేదు అంటే వారు తన క్రియలను బట్టి అతిశయించేవారు. అతిశయం దేవుడికి నచ్చదు కదా. దేవుడికి అతిశయం నచ్చదు కాబట్టి అతిశయం ఎవరిలో ఉన్నదో చూసి మరి ఏం చేశాడు? దేవుడు ఏర్పరచుకున్నాడు. పిలుపు అయితే అందరికీ, కానీ ఏర్పాటు కొందరికే అనేటట్లు బైబిల్లో మనం చూస్తాము. ఇక్కడ దేన్ని బట్టి? దేవుని శక్తిని బట్టి మనల్ని పిలిచాడు. నాలుగవదిగా 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన, అక్కడ అండర్లైన్ చేయండి, మా స్వార్థ వలన మిమ్ముని పిలిచాను. ఎందుకు పిలిచాడు? ఎలా పిలిచాడు? కారణం ఏంటట? దేవుడు పిలవడానికి కారణం ఏంటి అని అంటే 1 సంకల్పము, 2 కృప, 3 దేవుని శక్తి, 3 స్వార్థను బట్టి, స్వార్థ ప్రకాశమును బట్టి మనం పిలవబడితిమి. మనల్ని ఎలా పిలిచాడు దేవుడు? ఎందుకు పిలిచాడు దేవుడు? ఆయన పిలిచిన రీతి అంటే గొప్పతనం ఎలాంటిది విషయాలు మనము తెలుసుకోవడానికి ప్రయత్నము చేయాలి. అర్థమవుతుందండి? దేవుడు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నట్టు కనబడుతుంది చూడండి. మనకు ఎంత ఉన్నతమైన ఆలోచన ఉంది చూడండి మన పట్ల. మనము మన గురించి ఏమని రాయించింది తెలుసా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చావవలసిన వారమై ఉండగా అని ఉంటుంది. మనం పాపం వలన చావవలసిన వారమై ఉండగా ఆయన సంకల్పమును బట్టి, ఆయన కృపను బట్టి, శక్తిని బట్టి, స్వార్థను బట్టి మనల్ని పిలిచాడు. అదనమాట కదండి. కానీ చివరి దినాల్లో, అంత్య దినాల్లో కూడా ఒక మాట ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము. ఎవరి పెళ్లి కుమార్తె? ఆత్మ, పరిశుద్ధాత్మ. సంఘంలోనూ సహోదరులలోనూ పరిశుద్ధాత్మ ఉంటేనే పిలుపుకు అర్హులు అవుతారు. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అంటున్నాడు. వచ్చేసి ఎక్కడికి వచ్చేసి? మధ్యాకాశంలోనికి వచ్చేసి మనల్ని పిలిస్తే మనం ఏం చేయాలి? ఆత్మ చేత ఎత్తబడవలసిన వారమై ఉన్నాము. ఆత్మ లేనివాడు నావాడు కాడు. మీకు చెప్పాను ఆత్మ గురించి. ఆత్మని దుఃఖపరచొద్దు, ఆత్మని ఆర్పొద్దు, ఆత్మని దూషించొద్దు, ఆత్మని తిరస్కరించొద్దు. బైబిల్లో రాయబడిన పదాలు. ఒకవేళ ఇది చేస్తే చివర రారి అని పిలిచినప్పుడు, లేకపోతే రమ్ము పెళ్లి కుమార్తె, ఆత్మ నీతో ఉంటే రమ్ము అంటాడు. సంఘము ఎత్తబడాలి అప్పుడు. అర్థమవుతుందా? ఏందండి ఎత్తబడేది? ఎక్కడికి ఎత్తబడతాం? ఎంత ఒక కథలాగా ఉంది కదా మీకు. నిజం. అక్కడ కూడా పాత నిబంధనలు ఇజ్రాయేల్ ప్రజలందరూ రక్షకుడు వస్తాడు మనల్ని ఆయన వస్తే సర్వసత్యంలోనికి నడిపింపబడతాం. అప్పుడు దాకా మనము నడవలేము. ఆయన మాటలు అప్పుడు వింటాం. ఇప్పుడు మనం ఏమైనా ఛాయగా చూస్తున్నాం, నిజస్వరూపము చూస్తామని వాళ్ళు కూడా ఎక్కడి నుంచి? ఆది కాండం కానించండి, యాకోబు కానించి, అబ్రహాం కానించి ఎదురు చూసుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళకు ఛాయ మాత్రమే కనిపించింది, మనకు నిజస్వరూపం కూడా కనిపించింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం?
యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడలో వస్తారని నిరీక్షిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. వాళ్ళు ఎదురు చూసినట్లు నిరీక్షించినట్లు వచ్చాడా రాలేదా? మనం ఎదురు చూసినట్లు నిరీక్షిస్తున్నట్టు తప్పకుండా వస్తాడు. ఆయన వస్తాడు, మనల్ని తీసుకొని పోతాడు. కాబట్టి మరీ జాగ్రత్త, విశేష జాగ్రత్త, అంతేకాకుండా జాగ్రత్త. ఇంత గొప్పదనమాట ఆయన యొక్క సంకల్పం, ఆయన యొక్క కృపా శక్తి, స్వార్థ ప్రకాశము, ఆయన పిలుపు. అర్థమవుతుందా? మనం మాత్రం మన క్రియలను బట్టి పిలుపుకు అర్హులము కాలేదు అనే విషయం ఇక్కడ మనము తెలుసుకున్నాం. రెండవదిగా మన పిలుపు యొక్క రీతి. మన పిలుపు యొక్క రీతి అనగా పద్ధతి, విధము, లేకపోతే తీరు. రీతి అంటే అర్థం ఏంటంటే పద్ధతి, ఏ పద్ధతి ప్రకారము మనల్ని పిలిచాడు, అంతేకాకుండా ఏ విధముగా మనల్ని పిలిచాడు, ఏ తీరుగా మనల్ని పిలిచాడు, మన పిలుపుకు ఎంత విలువ ఉంది అనేది మనము ఆలోచన చేయాలి. మనకు తెలియదు మన పిలుపుకి ఎంత విలువ ఉందో. చెప్పమంటే చెప్తారండి? మన పిలుపుకు విలువ ఏంటో చెప్పండి, చెప్పగలుగుతారా? చెప్పలేదు. దేవుడు చెప్తున్నాడు, విందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. చూశారండి? ఆయన అంటే ఏం చేస్తున్నాడు? నడుస్తలేడట, క్రైస్తవ్యంలో పరిగెత్తుతున్నాడట. ఎవరైనా? పౌలు గారు. ఏ విషయంలో? దేవుని ఉన్నతమైన పిలుపట. దేవుని ఎలాంటి పిలుపు? ఉన్నతమైన పిలుపు. ఎంత విలువ ఉంది చూడండి. ఉన్నతంగా పిలిచే అర్హత ఉందండి మనకు. నేను చెప్పాను, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చదవండి. అక్కడ మనము చచ్చిన వారమై ఉండగా అని రాయబడి ఉంటుంది. ఆయన ఉన్నత పిలుపు పిలవటానికి అర్హులము మనము కాదు. అంత గొప్ప పిలుపు అనమాట ఆయనది, ఉన్నతమైంది. అంతేనే కదా అండి? అర్థమవుతుందా మీకు? ఆ పిలుపుకు విలువని ఎప్పుడు ఇస్తాను తెలుసా అండి? కరెక్ట్గా మనకు దేవుడి పిలుపు వచ్చింది అనుకోండి, అవతల నుంచి ఇంకో పిలుపు కూడా వస్తుంది. ఈ పిలుపుకు మనం అంత పెద్దగా విలువ ఇవ్వం. ఎందుకు? తెలియదు ఎంత పెద్దదో, ఎంత గొప్పదో ఆ పిలుపు తెలియక. నరమాత్రుడు, బైబిల్లో మనిషి గురించి మాట్లాడిన పదం నరమాత్రుడు నాకేం చేయగలడు అంటాడు ఈ దావీదు. కానీ ఆ నరమాత్రుడు పిలిస్తే మనం ఏం చేస్తాం? దేవుడికి సమయం ఇవ్వకుండా అతడికి సమయాన్ని ఇచ్చేస్తాం. కానీ దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ఎలాంటిదట? ఉన్నతమైన పిలుపు పిలిచాడు, కానీ దాన్ని గ్రహించలేదు. అందుకని ఆయన పరిగెడుతున్నాడు, నిలబడక, నడవక. ఎవరు? ఆ ఉన్నత పిలుపుకు కలిగిన బహుమానం పొందవాలనని ఏం చేస్తున్నాడు? గురి యొద్దకే పరిగెత్తుచున్నాడు. గాలికి కొట్టినట్లు కాదు నేను కొట్టుచున్నది అన్నాడు ఆయన కదండి. పౌలు గారి మాటలు చాలా గొప్పగా ఉంటాయి. మనం ఒక నరుమాత్రుడు పిలిస్తే వెళ్ళామనుకోండి, అది గాలిని కొట్టినట్టే, ఒక గాలికి ప్రయాసపడినట్టే మనం. కానీ దేవుని పిలుపుకు మనం విలువనిస్తాం చూడండి, అద్భుతం మన జీవితం. అది ఉన్నతమైందని అప్పుడు గ్రహించినట్లు, లేకపోతే గ్రహించినట్టే కదా. రెండవది పరిశుద్ధమైన పిలుపు. ఎలాంటి పిలుపు అయినది? పరిశుద్ధమైన పిలుపు. మనిషి పిలిస్తే, అలా మనిషి నిన్ను పిలిస్తే అది పరిశుద్ధమైన పిలుపా? ఎలాంటి పిలుపు? పాప పిలిపే. మనల్ని పిలిచేవారు లోకంలో దేవుని కాడికి కాకుండా వేరే ఏ విషయంలో పిలిచినా కానీ వాళ్ళు ఎలాంటి పిలుపు? అది పాపపు పిలిపే, పరిశుద్ధమైన పిలుపు కాదు. నువ్వు పరిశుద్ధుడు అవటానికి పిలిచిన పిలుపు కాదు. కానీ దేవుడు పిలిచింది పరిశుద్ధమైన పిలుపు. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు ఇలాక మనం చదివాము. అందులోనే దేవుడు పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. తీయనవసరం లేదు, చదవనవసరం లేదు, ఇలాగ చదివాం మనం. అయితే సమాధానకరమైన పిలుపు కూడా ఎలాంటిదట? సమాధానకరమైన పిలుపు అట. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం. విశ్వాసి అయినవాడు అవిశ్వాసి అయినవాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అంతి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడు. మనల్ని ఎందుకు పిలిచాడు? సమాధానముగా ఉండుటకే పిలిచి ఉన్నాడు. అంటే ఇక్కడ ఆ సందర్భం ఏంటంటే గొడవలు పెడకండి అని అర్థం. భార్యాభర్తలు ఉన్నారు కదా, వాళ్ళ మధ్యలో విశ్వాసి ఒకరు ఉంటే ఆ విశ్వాసి మార్చుకోవచ్చు.
కదా. ఒకవేళ భార్య విశ్వాసి అయినా భర్త విశ్వాసి అయినా మార్చుకోవచ్చు. కాబట్టి మీరేం విడిపోవడానికో, లేకపోతే మీరు అభ్యంతరపడడానికో, గొడవలు పడడానికో, లేకపోతే పగలు పెట్టుకోవడానికో వీలేమీ లేదు అని చెప్తున్న సందర్భం అన్నమాట. భార్యాభర్తల గురించి చెప్తున్నాడు ఆయన. భార్యాభర్తలకే చెప్పాలి వాస్తవానికి, ఎందుకంటే ఒక కుటుంబము స్టార్ట్ అయ్యేది లేకపోతే మొదలయ్యేది భార్యాభర్తల కాంచే కదా. ఆ కుటుంబమే కదా దేవుని యొక్క రాజ్యంలో వారసత్వం పొందేది. కాబట్టి మొదట తల్లిదండ్రులకు చెప్తున్నాడు, మీరు సమాధానంగా ఉండండి. సంఘానికి కూడా చెప్పాడు, సమాధానమునకు కర్త అని రాయబడి ఉంటుంది. సంఘాలకు చెప్పేటప్పుడు అల్లరికి కర్త కాడు, సమాధానమునకే కర్త అని రాయబడి ఉంటుంది. ఇక్కడనేమో సమాధానముగా ఉండుటకే మనల్ని పిలిచాడయ్యా. అవిశ్వాసి అయిన భార్య ఉందా, నువ్వు మార్చుకో, విశ్వాసివి కదా. లేకపోతే అవిశ్వాసి అయిన భర్త ఉన్నాడా, నువ్వు మార్చుకో, విశ్వాసివే కదా. మార్చుకునే అవకాశం ఉంది, కానీ గొడవలు పడే అవకాశం మనకు లేదు. అంటే దేవుని పిలుపు ఎలాంటిదని చెప్తున్నాడు ఆ భార్య భర్తలకంటే సమాధానకరమైంది. అంతేనే కదండి. నేను ఏం చేస్తుంటారు భార్య భర్తలు, మరి క్రైస్తవులే గొడవలు పడతారు. సమాధానంకు లోకానికి మనలో నుంచి సమాధానం వెళ్ళాలి. ఆయన సమాధానమునకు కర్త. కాబట్టి మనలో సమాధానం ఉంటే మనలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నట్టు అని లోకానికి తెలియదు. మనం ఏం చేస్తాం, మీకంటే మాకు ఇంకా ఎక్కువ అల్లరింది తెలుసా అని తెలియజేస్తాం, నిరూపిస్తాం. మనమే ఇళ్ళకి వెళ్ళి తలుపు కొట్టి మరి చెప్తాం, మేము ఎట్టాంటి వాళ్ళని తెలుసా అని. అంత ఘోరం అన్నమాట మన జీవితాలు. ఒకసారి ఆలోచించాలి క్రైస్తవులు ఈ మాటను బట్టి. సమాధానమునకు కొరకే మిమ్మల్ని పిలిచింది ఆయన, మిమ్మల్ని గొడవ పడటానికి కాదు. వెంటనే ఏ విషయంలోనైనా సమాధానము కలిగి ఉండాలి. కోపము రాకూడదు. మీ కోపము దేవుని నీతిని నెరవేర్చలేదని చెప్పింది. కానీ దేవుని నామమును అన్యజనుల మధ్యలో అవమానపరుస్తున్నది ఎవరండి? మనమే కదా. ఎందుకు? మనలో సమాధానము లేకపోవడాన్ని బట్టి. ఇది చెడు కాలం కనుక బుద్ధిమంతుడు ఊరికనే ఉండును, కానీ మనం ఊరికనే ఉండడానికి వీలు లేదు అంటాం. ఎందుకంటే మన కల్లా మనం ఏదో గొప్ప అనుకుంటున్నాం, కానీ ఏమీ లేదు అని దేవుడు తెలియజేస్తూ, మీ క్రియలను బట్టి కాదు ఆయన పిలిచింది. ఎందుకు పిలిచాడు? కృపను బట్టి, సంకల్పమును బట్టి. ఉన్నతమైన పిలుపు, పరిశుద్ధమైన పిలుపు. ఇక్కడ ఎలాంటి పిలుపు? సమాధానకరమైన పిలుపు. మనల్ని దేవుడు పిలిస్తే మనం ఏం చేస్తున్నాం? ఆ పిలుపుని కొంచెం తృణీకరించినట్లు కనబడుతున్నాం. అలాగ ఉండకూడదు అనేది దేవుడి యొక్క ఉద్దేశం. ఇంతకు ఎందుకు పిలిచాడు దేవుడు? దేవుడు ఎందుకు పిలిచాడు అంటే మనం చెప్పలేం, కానీ ఆయన చెప్పిన మాటలు వింటేనైతే మనం ఆశ్చర్యపోతాం, ఈ భ్రాంతి పడతాం. ఆయన అందుకు పిలిస్తే మన ఉద్దేశాలు ఎలా ఉంటాయో మనకి ఇప్పుడు అర్థమైద్ది. చూడండి, ఆయనట మనం వెలుగుల్లో ప్రవేశించుటకు పిలిచాడట. ఎక్కడికి ప్రవేశించుటకు? వెలుగుల్లో ప్రవేశించుటకు పిలిచాడట. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడు గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తునైన ప్రజలునై ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి రావడానికి పిలిచేటట? చీకటిలో నుండి. ఎలాంటి వెలుగు? ఆశ్చర్యకరమైన వెలుగు. ఈ వెలుగు కాదండి ఇప్పుడు మనకు కనబడుతున్న వెలుగులు కావు, లైట్ల వెలుగులు. ఈ వెలుగు మామూలుది. ఆ వెలుగు ఎలాంటిదట? ఆశ్చర్యకరమైన వెలుగు. ఆశ్చర్యకరమైందంటే ఎప్పుడు చూడండి చూస్తేనే ఏమనిపిస్తుంది? మనకు ఆశ్చర్యం వేస్తుంది కదా, విభ్రాంతి కలుగుద్ది. అలాంటి వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. ఎక్కడి నుంచి తెలుసా? చీకటిలో నుంచి. వెలుగు అనగా ఏంటో తెలుసా? అర్థం జ్ఞానం. చీకటి అనగా అర్థం ఏంటో తెలుసా? అజ్ఞానం. అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోనికి నడిపించాడు. ఇంతకు అజ్ఞానం అంటే ఏందో తెలుసా? దేవుణ్ణి ఎరగకపోవడం. జ్ఞానం అంటే ఏందో తెలుసా? దేవుణ్ణి తెలుసుకోవడం, దేవుని లోకమునకు చేరగలగడం. జ్ఞానం. ఈ లోకంలో జ్ఞానం ఇంకో తీరుగా మాట్లాడతారు, అది శరీర సంబంధమైన జ్ఞానం, దాన్ని పట్టించుకోకండి. ఆ జ్ఞానము ఈ జ్ఞానం ముందు చాలా విలువ తక్కువైనది. ఎందుకు విలువ తక్కువైనది అని అంటే,
అది చివరికి ఏం చేస్తుంది? నిన్ను జీరోని చేస్తుంది. ఆ జ్ఞానం ఏం చేస్తుంది? చివరికి నిన్ను జీరో చేస్తుంది. కానీ ఈ జ్ఞానం నిన్ను ఏం చేస్తుంది? హీరోని చేస్తుంది. అవును, దేవుని వారసునిగా నిన్ను చేస్తుంది ఈ జ్ఞానం. కాబట్టి ఈ జ్ఞానానికి ఎక్కువ విలువ ఇవ్వండి. ఆ వెలుగు అన్నమాట, ఆశ్చర్యకరమైన వెలుగు అని అంటే జ్ఞానం. మనల్ని చూస్తున్న మనుషులకు మార్పు చెందిన మనిషిలా కనబడడమే జ్ఞానం. మనల్ని చూస్తున్న మనుషులకు మనము ఆశ్చర్యకరముగా విలువైన వాళ్ళముగా కనబడడమే జ్ఞానం కదండి. ఆ గొప్ప జ్ఞానం మనకు లోనికి ప్రవేశించడానికి పిలిచాడనమాట దేవుడు. అది ఆయన పిలుపు. ఆయన పిలుపు ఎందుకు పిలిచాడు మనల్ని అంటే ఆ జ్ఞానమును పొందుకోవడానికి, లేకపోతే ఆ వెలుగులో ప్రకాశించడానికి మనల్ని పిలిచాడు. రెండవది, యేసుక్రీస్తులా ఉండుటకు పిలిచాడట. ఎవరిలా ఉండుటకు? యేసుక్రీస్తులా ఉండు. రోమపత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. రోమపత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతా. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది. ఎలాగున్నట? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారన్నమాట. చూసారండి, ఎందుకు పిలిచాడు మనల్ని? పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు మనల్ని. అంటున్నాం అలాగ. మరి మనం దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధంగా ఉండాలి, అపవిత్రంగా ఉండకూడదు. పరిశుద్ధంగా ఉండాలంటే పాపం మనలో ఉండకూడదు. ముఖ్యంగా పాపము విషయము బైబిల్లో ఏం చెప్పిందంటే, ఏదైనా నిన్ను పాపం ప్రేరేపిస్తున్నప్పుడు నిన్ను ఏం చేయాలనేది అక్కడి నుంచి పారిపోమన్నా. పారిపో అనే విషయం దేవుడు ఎక్కడ చెప్పలే, కానీ పాప విషయంలో చెప్పాడు. ఇంకా దేని విషయంలో? సింహం వల్ల నిలబడన్నాడు. నీతిమంతుడు ఎలా నిలబడతాడు? సింహం వల్ల నిలబడతాడు. ఎందుకు? దుష్టుడు తరమకుండానే పారిపోతాడు కాబట్టి నీతిమంతుడు సింహం వలె నిలబడతాడు. అంటే ఈ పాపం ఒక్క విషయంలోనే పారిపోమన్నాడు. ఇంకా ఎక్కడ ఏ పరిస్థితిలో కానీ నువ్వు పారిపోవడానికి వీల్లేదు. నిలబడు, దేవుడు ఉన్నాడు, నిలబెడతాడు, నిన్ను నడిపిస్తాడు అని చెప్తుంది బైబిల్. కాబట్టి పాపం లేకుండా ఉండడమే పరిశుద్ధత. ఆ పరిశుద్ధులుగా ఉండడానికి మిమ్మల్ని పిలిచాడు కదా. ఒకటి, వెలుగులో ప్రవేశించడానికి పిలిచాడు. 2, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. 3వది, క్రీస్తు యొక్క యేసుక్రీస్తులో ఉండడానికి కదా అండి. ఇంకా కొంచెం కిందికి చదవండి అక్కడనే. రోమపత్రిక 1వ అధ్యాయము. ఇప్పుడు శుభమని చెప్పి ఆయన నేను చదువుతా చూడండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ స్వార్థను పరిశుద్ధ లేఖనంలో యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసిన యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగా మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడిన ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా, ఇక్కడ అండర్లైన్ చేయండి, యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. యేసుక్రీస్తు లాగా ఉండడానికి కూడా మనల్ని దేవుడు పిలిచాడు కదండి. ఇప్పుడు ఏమర్థమైంది మనకు? ఒకటి, ఎందుకు దేవుడు పిలిచాడంటే వెలుగులో ప్రవేశించడానికి. 2, యేసుక్రీస్తులా ఉండడానికి. అంతేకాదు 3వది, యేసుక్రీస్తు సహవాసము కొరకట. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకు పిలిచాడట మనల్ని? తన కుమారుని సహవాసమునకు పిలిచాడట. చూడండి, ఎవరి సహవాసం అండి? యేసుక్రీస్తు యొక్క సహవాసం. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండేది. అంటే ఇప్పుడు ఎవరితో సహవాసం? మనం దేవునితో సహవాసం చేయడానికి పిలిచాడట మనల్ని. మనం ఎవరితో సహవాసం చేస్తాం మరి?
అర్థమవుతుందా? చూడండి, ఆయన యొక్క పిలుపు ఎంత గొప్పది చూడండి. ఆయన అసలు ఎందుకు పిలిచాడు మనల్ని? ఆ పిలుపు విషయంలో నిశ్చయత ఖచ్చితంగా మనకు ఉండాలి కదా, లేకపోతే మనం జాగ్రత్తగా ఉండిన వాళ్ళం కాము కదా. ఆలోచన చేయండి, మన సహవాసం ఎవరితో? సహవాసం అంటే మీకు అర్థమవుతుందండి? ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతో దాంతో నువ్వు సహవాసం చేస్తున్నట్టు అర్థమవుతుందా? సహవాసం చేయడం ఏంటి అంటే ఎక్కువ సమయము నువ్వు ఎవరికైతే ఇస్తున్నావో వాళ్ళతోనే సహవాసం చేస్తున్నట్టు. ఎవరికి ఇస్తున్నావు ఎక్కువ సమయం? మీరు లెక్క పెట్టుకోవచ్చు. 24 గంటలు ఉంటాయి, 12 గంటలు పర్సనల్ పడుకుంటా, ఇంకా 12 గంటలు ఉంటాయి. ఆ 12 గంటల్లో ఎవరికి నేను ఎక్కువ సమయం ఇస్తున్నా? ఏమండి, లోకం వాళ్ళందరినీ చూడండి, మీరు లోకానికి ఎక్కువ సమయం ఇస్తారు, లోకంతో సహవాసం చేస్తున్నట్టేనా మరి క్రైస్తవులు అని అంటే దానికి బైబిల్ చాలా తేటగా స్పష్టంగా సమాధానం ఇస్తుంది. ఏందో తెలుసా? నువ్వు ఎక్కడున్నా కానీ సహవాసం చేయొచ్చు, నువ్వు పనిలో ఉన్నా కానీ సహవాసం చేయొచ్చు, నువ్వు పడుకున్నా కానీ సహవాసం చేశారు భక్తులు. దావీదు గారు పడుకొని కూడా ఆంతర్య పురుషుడు ఏం చేస్తున్నాడు? ఆయన ధ్యానం చేస్తున్నాడట. ఆయన నిద్రపోయి కూడా తన ఆంతర్య పురుషుడు రాత్రికాలంలో బోధిస్తున్నాడట ఆయనకు. అర్థమవుతుందండి మీకు? మనం సహవాసం చేసేది లోకంతో సహవాసము, లేకపోతే సహవాసులతో స్నేహితులతో సహవాసము, లేకపోతే ఈ లోకంలో ఉండిన పనులతోనూ వ్యాపారాలతోనూ వ్యవసాయాలతోనూ సహవాసం చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ వాటిని చేసుకుంటూ కూడా దేవుడితో సహవాసము చేయొచ్చు. ఏం తెలిస్తే? బైబిల్ తెలిస్తే. అందుకనే బైబిల్ చదవనేది. నేను కూడా పనికి పోతున్నాను కదా, నా ఎక్కువ సహవాసము ఎంతసేపు నేను లోకంలో గడుపుతున్నాను, ఎంతసేపు దేవుడితో గడుపుతున్నాను అనేది ప్రతిరోజు లెక్కేస్తా. అలా లెక్కేసే వాళ్ళని ఏమన్నది తెలుసా బైబిల్? జ్ఞాన హృదయులు అన్నది. వాళ్ళ దినాలని వాళ్ళు లెక్కిస్తారు అని చెప్పింది. అలా దినంలో ఉన్న సమయాన్ని కూడా లెక్కించేవారే జ్ఞాన హృదయులు. లెక్కించగలుగుతున్నాము మరి మనం? వచ్చేస్తుంది రాకడ. ఎప్పుడో తెలియదు, గంటో తెలియదు, లేకపోతే రాత్రో తెలియదు, పగలో తెలియదు. ఆయన రాకడ వచ్చేస్తుంది. మరి మన సహవాసము దేంతో ఉంది అంటే ఖచ్చితత్వం. చెప్పానుగా, నమ్మకం. నిశ్చయత అంటే ఖచ్చితత్వము, నమ్మకము, భరోసా. ఎక్కువ దేని పట్ల ఉంది మనం చూసుకోవాలి, లెక్క చూసుకోవాలి, సరి చూసుకోవాలి. అప్పుడు మనం కొంచెం డ్రాప్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, లేకపోతే కష్టం. ఇక్కడ మనం ఏం చేసేది ఏం లేదు. మనం ఎలాంటి కార్యాలు చేసినా కానీ మనము అనుకుని చేస్తే మాత్రం అవి మురికి గుడ్డలతో సమానం అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఇక దేవుని కృపను బట్టి చేసే కార్యాలు తప్పకుండా మనకేమిస్తాయి? ప్రతిఫలమును ఇస్తాయి. ఎలా తీర్పు పొందుతాం పరలోకంలో? మనం క్రియలను బట్టి తీర్పు పొందుతాము. కాబట్టి క్రియలు చాలా ప్రాముఖ్యమైనవి. విశ్వాసులకు లేకపోతే క్రైస్తవులకు క్రియలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ క్రియలు నువ్వు చేయాలంటే సహవాసం తప్పకుండా అవసరం. సహవాసం లేకుండా క్రియలు అయ్యే మురికి గుడ్డలు లాంటివి అవుతాయి. సహవాసం, అందుకనే ఆయన పిలిచిన పిలిపే దేని కొరకట? సహవాసం. తన కుమారుడితో సహవాసము చేయవలనని ఆయన మనల్ని పిలిచాడంటే ఎంత గొప్ప పిలుపు చూడండి. ఇలాంటి సహవాసము ఎవరైనా చేస్తారండి కదా? స్వతంత్రులుగా ఉండుటకు పిలిచాడట. 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఎందుకు పిలువబడ్డాం మనము? స్వతంత్రులుగా ఉండక. అంటే బానిసలుగా ఉన్నాం ఇంతకుముందు? ఉన్నాం. ఎలా ఉన్నాం? ఏ విషయంలో ఉన్నాం? ఆత్మ బానిసత్వంలో ఉంది. ఆత్మ నరకానికి వెళ్ళిపోయే అంచులో ఉంది. కాలు అడిగేస్తే నరకంలోనికి వెళ్ళిపోయే పరిస్థితుల్లో, ప్రమాదములో ఉన్నప్పుడు దేవుడు అది బానిసత్వ స్థితిరా నాయన, ఆ స్థితి నుంచి మిమ్మల్ని నేను తప్పిస్తానని పిలిచాడట. పిలిచిన పిలుపు స్వతంత్రులుగా ఉండటానికి మిమ్మల్ని పిలిచాను. ఉందండి స్వతంత్రం క్రైస్తవులకు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఎందుకు తెలుసండి? మీరు జీర్ణించుకోకపోయినా పర్వాలేదు, కానీ చెప్పాల్సింది చెప్పేది. తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనను లోకంలో ఉండి ఇంక ఏదైనాను నాకంటే ఎక్కువగా
ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాడు. అంటే స్వతంత్రం మనకు దేవుడిస్తే మనం ఏం చేసాం? ఆ స్వతంత్రాన్ని తమ్ముడి కొరకు, అన్న కొరకు, భర్త కొరకు, పిల్లగాని కొరకు, అమ్మాయి కొరకు, లేకపోతే బిడ్డ కొరకు మనం ఏం చేస్తున్నాం? మన స్వతంత్రాన్ని మరలా ఆ బానిసత్వం, ఆ కాడి కిందికే, ఆ పాపపు కాడి కిందికి. ఆజ్ఞ అతిక్రమం ఏంటిది? పాపం. దేవునికి ఇచ్చే ప్రేమ విషయంలో, లేకపోతే దేవునికి ఇచ్చే సమయం విషయంలో ఇంకా దేన్ని లక్ష్య పెట్టకూడదని ఆయన ఖచ్చితంగా చెప్పేశాడు. అలాగుననే నీకు ఏది దూరం చేసేవాడు ఆయన కాడు. మళ్ళీ ఆ విషయం కూడా చెప్పేశాడు. ఒకవేళ ఇలా ఉంటే ఏమయ్యా మాకు ఈ లోకంలో లాభాలు అని అనుకుంటే, నాయన పేతురు గారికి అదే ఆలోచన వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారితో అన్నారు, మేము అన్నింటినీ విడిచిపెట్టాం, నువ్వు చెప్పినట్టే. అమ్మను వదిలాం, అయ్యను వదిలాం, అన్నదమ్ములను వదిలాం, వ్యవసాయం, భూములు, వ్యాపారాలు అన్నింటిని వదిలేసాం, మాకేమి అంటే చెప్పాడు ఆయన. ఏమని? ఇహమందును పరమందును నోరు రేట్లో నీకు ఉంది పేతురు, ఏం టెన్షన్ పడకు అని చెప్పేసాడు అనమాట కదండి. ఈ స్థితిలోనికి ఎప్పుడు వస్తుందండి? అప్పుడు మరీ జాగ్రత్తగా ఉంటున్నట్టు క్రైస్తవ్యం, అప్పుడు మరీ జాగ్రత్తగా నిశ్చయత కలిగి ఉంటున్నట్టు క్రైస్తవ్యం. లేకపోతే లేనట్టే. ఎందుకు లేనట్టు అంటే మరలా కాడి కిందికే. ఏ కాడి కింద? పాపం అనే కాడు. ఆజ్ఞాతిక్రమం పాపం. మీరు ఏమైనా నా వైపు చూడండి, నేను మీ వైపు చూస్తాను. నేను మీ వైపు అంటే మీ వైపు నేను చూశానంటే దేవుడు అంటాడు మీ వెనకున్న అన్నిటి వైపు చూస్తున్నట్టే. మనం దేవుని వైపు చూస్తున్నామంటే దేవుని వైపు ఒక్కని వైపే చూస్తాం, ఇంకా వేరే వైపు చూడలేం. కానీ దేవుడు మన వైపు చూస్తే ఆయన మన పట్ల ఉండిన ప్రణాళిక, లేకపోతే ఆలోచన ఎంత ఎత్తుకుందని చెప్పాడు? భూమికి ఆకాశమునకు ఎంత ఎత్తో అంత ఎత్తుగా మీ పట్ల నా ఉద్దేశాలు ఉన్నాయి. మీ ఏ పాటి? నువ్వేమైనా ఏమడుగుతావు? ఒకవేళ అడిగితే ఖచ్చితంగా దేవుణ్ణి ఏమడుగుతావండి? ఈ లోకంలో ఒక మంచి ఆరోగ్యము, మంచి జీవన శైలి కదా. ఈ లోకంలో కొంతమంది క్రైస్తవులు దరిద్రమైనవి కూడా అడుగుతారు. ఏంటి అంటే పక్కోడికి ఉన్నాయి అడగొద్దండి, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. వాడు అలాగున్నాడు, నాకు అది ఇవ్వు, నాకు ఈడు ఇలాగున్నాడు, అది నాకు ఇవ్వు అనే ఆలోచనలు రావద్దు. అంటే అట్లా డైరెక్ట్గా అడగరు, కానీ అవి ఊహలో ఉంటాయి అన్నమాట. ప్రార్థన చేసేటప్పుడు ఆయనకు అది ఇచ్చాడు, దేవుడు నమ్ముకున్నాడు, అందుకే ఇచ్చాడు కదా, కాబట్టి నాకు అది ఇవ్వు అని అడగొద్దు. కృష్ణన్న గారు ఒక విషయం చెప్పారు. ఏమని మాట్లాడాడు అని అంటే, ఆయన మాట్లాడుతూ నేను ఉదయకాలంలోనే దినకరన్ గారని ఒక ఆయన ఉండేవారు, ఇంగ్లీష్లో వాక్యం చెప్పారు బ్రదర్. నేను దేవుని దాంట్లోకి వచ్చే ముందు ఆయన వాక్యం వినేవారిని. దినకరన్ తెలుసుగా మీకు, కళ్ళద్దాలు పెట్టుకుంటాడు, ఎప్పుడు పావురం ఎగురుతుంటుంది ఆయన వాక్యం చెప్తుంటే, పరిశుద్ధాత్మ ఎప్పుడు ఆయన ఆవరణలో తిరుగుతున్నట్టుగా చూపిస్తారు. మంచిగా చెప్తాడు వాక్యం. ఆయన చాలా గొప్ప ప్రసంగికుడు, చాలా ఆత్మలను రక్షించి దినకరన్ అని. ఆయన ఇంగ్లీష్లో చెప్తుంటే ఈయన అనుకునేవాడట, ఆయనకు ఎలాంటి జ్ఞానం ఇచ్చావు ప్రభు, నాకు అలాంటి జ్ఞానమే ఇవ్వు అని అడిగాడట. మరి ఇది కూడా అడగొద్దు కదండి, ఆయన లాంటి జ్ఞానం అంటే అడగొచ్చు. అది దేని కొరకు అడుగుతున్నాడు? ఆయన దేవుడి సేవ కొరకు కదండి. మళ్ళీ అలాగునని దేవుడి సేవ కొరకు నాకు అది ఇది అని లోకంలో ఉన్న వాటిని అడగకూడదు, దేవుడి దగ్గర ఉన్నవే అడగాలి. దేవుడు లోకాన్ని హేట్ చేస్తున్నాడండి, దేవుడు లోకాన్ని శత్రుత్వంగా చూస్తున్నాడు, దేవుడు లోకము విరోధమై ఉన్నది. అందుకని లోకంలో ఉన్న వాటిని ఆశించకండి అన్నాడు. మీరు భూమి మీద ఉన్న వాటిని ఆశించకండి, పైన ఉన్నవే ఆశించండి, లేకపోతే పరలోకం వైపే మీరు చూడండి. లోకమును కానీ దానిలో ఉన్న వాటిని కానీ మీరు ప్రేమించకండి అని చెప్పేసాడు అన్నమాట. వాటిని ప్రేమిస్తే ఏం కోల్పోతాం? మనము స్వాతంత్రము కోల్పోతాము అని దేవుని వాక్యము తెలియజేస్తుందన్నమాట. అర్థమవుతుందండి? ఇంతవరకు అర్థమైంది కదా మీకు? నిత్య జీవం పొందుటకు పిలిచాడట. మన పిలుపు ఎందుకు వచ్చింది అని అంటే 12వ వచనం, 6వ అధ్యాయం 12వ వచనం, 1 తిమోతి పత్రిక, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి తిని నిత్య జీవమును చేపట్టి తిని. అంతేనా? కరెక్టే చదవండి, నేను చూస్తలేను వాక్యాన్ని. నిత్య జీవము చేపట్టుము, దాన్ని పొందుటకు మీరు పిలువబడి, నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి, సమస్తమునకు జీవధారకుడైన దేవుని ఎదుటను
పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని క్రీస్తు యేసు ఎదుటను ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏం పొందడానికి ఆజ్ఞాపిస్తున్నాడు? నిత్య జీవము పొందడానికి. నిత్య జీవము పొందడానికి ఆయన పిలిచిన పిలుపుని నువ్వు శ్రద్ధతో ఆలకించి నడుచుకోమని ఏం చేస్తున్నాడు? ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమండి, పౌలు గారు తిమోతికి ఆజ్ఞాపిస్తే ఆజ్ఞకు లోబడ్డాడు. ఈ రోజుల్లో పాస్టర్లు విశ్వాసులకు ఆజ్ఞాపిస్తే లోబడతారండి? ఎందుకు లోబడరు? ఎందుకో మరీ జాగ్రత్త లేదనమాట పిలుపు విషయంలో, నిశ్చయత లేదు పిలుపు విషయంలో. కాబట్టి లోబడలేము. ఆనాడు లోబడ్డారు, తిమోతి లోబడ్డాడు, తీతు లోబడ్డాడు కదా అండి. ఎలాగో మనం చూస్తే చాలామంది పోస్తులకు కూడా శిష్యులు ఉన్నారు. వాళ్ళ శిష్యుల పేర్లు చాలా, ఎపాప్రోదీతు కదండి, తీతు, ఇంక చాలామంది ఉన్నారు. ఆ 14వ అధ్యాయం 16వ అధ్యాయంలో వాళ్ళ గురించి రాయబడి ఉంది. వాళ్ళందరూ ఆజ్ఞాపిస్తే లోబడ్డారు, ఆజ్ఞాపిస్తే లోబడ్డారు. ఇక్కడ ఉన్న సేవకులది, ఇంతకు ముందు ఉన్న సేవకుల అదృష్టం ఏంటంటే మా వరకు కూడా లోబడ్డామండి మేము. అర్థమవుతుందా? మా వరకు కూడా గడగడ వణికాం మేము. కానీ మొత్తం మారిపోయాయి ఇప్పుడు. గడగడ వణుకుడు కాదు కదా, కొంచెం కూడా గౌరవం లేదు సేవకులు పాస్టర్లు అంటే. నిజం అలాగనే అయిపోయింది. ఎందుకు అయిపోయింది అలా అంటే లోకం మారిపోతుంది. ఏమొస్తుంది? జ్ఞానం పెరుగుతుందన్నమాట. లోకంలో జ్ఞానం పెరిగేసరికి ఈడెంత ఆడెంత అనే ఆలోచనలు వస్తున్నాయి. కానీ అలా ఉన్నాయి. అందుకనే జాగ్రత్త, విశేష జాగ్రత్త, మరీ జాగ్రత్త అన్నాడు. బోధ విషయంలో, ఆ బోధను నువ్వు నిలుపుకునే విషయంలో, దేవుడు నిన్ను పిలిచిన పిలుపు విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. మరీ జాగ్రత్త కలిగి ఉండవని దేవుడు చెప్తుంటే జాగ్రత్త కాదు కదా అసలుకి, లేకుండా అయిపోతుంది. ముఖ్యంగానేమో అది వదిలిపెట్టేది కాదు, మరలా అది నిత్య జీవం పొందటానికే సేవకులు మీకేం చేస్తారు? ఆజ్ఞాపిస్తారు. కానీ ఆజ్ఞలను మనము తృణీకరిస్తాం. బైబిల్లో ఒక భయంకరమైన మాట ఏందో తెలుసా? యోబు, దానియేలు, నోవాహు, వీళ్ళు ముగ్గురు వచ్చి ఈ పట్టణాన్ని కాపాడమన్నా కాపాడ నేను, వాళ్ళ పిల్లల్ని కాపాడమన్నా కాపాడ నేను. ఎందుకంటే ఎవడిని బట్టి వాడికి తీర్పు జరుగుద్దని ఖచ్చితంగా చెప్పేశాడు. కాబట్టి ఎవరికి తగ్గ తీర్పు వాళ్ళకు వస్తుంది. కాబట్టి ఒకరిని బట్టి ఒకరిని కాపాడబడి తీర్పు రోజు అది జరగదు. కాబట్టి నిత్య జీవం విషయంలో ఆజ్ఞలాగున వాళ్ళు చెప్పారు, ఆజ్ఞలాగున వాళ్ళు లోబడ్డారు కదండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఒక్కటే నిరీక్షణ కలిగి ఉండడానికి మనల్ని పిలిచాడట. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై, అక్కడ అండర్లైన్ చేయండి, ఒక్కటే నిరీక్షణ. మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ, ఇంకా వేరే నిరీక్షణ ఉండడానికి వీల్లేదు. మనం దేవుని కాడ ఇంకా వేరే విషయంలో గురించి నిరీక్షించడానికి వీల్లేదు. అంటే నిరీక్షణ అంటే కనిపెట్టడం, నిరీక్షణ అంటే ఎదురు చూడడం. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలం పొందుతారు, పక్షిరాజు రెక్కలు కట్టుకొని పైకి ఎగురున్నట్లు వాళ్ళు పైకి ఎగురుతారు. ఏ విషయంలో ఎగురుతారయ్యా అంటే మనం పరలోకం వెళ్ళే విషయంలో నిరీక్షణ కలిగి భూమి మీద ఉంటే ఎగురుతాం. ఇంకా వేరే నిరీక్షణ ఏమండి? ఒకటే నిరీక్షణ, ఇంకా వేరే నిరీక్షణ అనేది లేదు. అంటే ఈ లోకానుసారమైన విషయాల మీద నిరీక్షణ ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. ఇవ్వకపోతే మరీ మంచిది. ఎందుకంటే దరిద్రుడే అబ్రహాం రోమన అనుకున్నాడు, ధనవంతుడేమో నరకం యాతన పడుతున్నాడు. ఆ ధనం వచ్చి మనకి చేసేదేమీ లేదు. ఉందా అండి? ధనం ద్వారా మనిషి కీడులోనికే వెళ్తాడు కానీ గొప్పతనం ఏం రాదు. అందుకనే దేవుడే కావాలి. మన కృష్ణన్ ఒక మాట అన్నాడు, డబ్బులు ఒక సైడు, డబ్బుల్ని ప్రింట్ చేసే మిషన్ ఒక సైడు పెడితే ఏది మీరు కోరుకుంటారు అంటే కొంతమంది అన్నారుగా డబ్బుల్ని అని అన్నారు కదండి. మిషన్ని అని చెప్పాడు. ఎందుకు మిషన్ అంటే మిషనే ఆయన, మిషనే అంటే డబ్బులు ప్రింట్ చేసే మిషనే కాదు ఆయన లేకుండా ఏదియో కలగలేదు. ఆయన ద్వారానే సమస్తము కలిగింది.
అలాంటి మిషన్ అని పోల్చి చెప్పాడనమాట. ధనం అనగానే ధనంనే కోరుకుంటా అయ్యా అని అంటున్నారు అన్నమాట. అర్థమైందా అండి? ఆయన అన్నిటిని ఇవ్వగలడు, ధనం ఒకటే కాదు. ఆ ధనమే ఆయనకి ఇష్టం ఉండదు, కానీ నీ ప్రతి అవసరత యేసుక్రీస్తు మహిమలో దేవుడు తీర్చగలడు. అది క్యాన్సరే కానీ, ఇంకేదైనా రోగం కానీ, లేకపోతే మన శరీరం బలహీనతలు కానీ, ఇంకేదైనా, ముఖ్యంగా దానికేనండి కావాల్సింది. దేవుని యొక్క కృప మనకు కావాల్సింది ఏ విషయంలో అంటే ఆరోగ్యంలో అన్నీ చేసుకోవచ్చు. అనారోగ్యం వచ్చిందా ఏం చేయలేం. ఇప్పుడు నాకు అర్థమవుతలే, వారం 10 రోజుల నుంచి అనారోగ్యాన్ని బట్టి ఏ పని చేయలేకపోతున్నాను. అది మంచిగా ఉంటే ఎన్ని పనులు చేసేవాడినో. అంటే నీకు ఆశీర్వాదమే ఆరోగ్యంరా బాబు అంటున్నాడు దేవుడు. అర్థమైంది ప్రభు, నాకు అది ఇది అని అడగడం కంటే ఆరోగ్యం ఈ ప్రభు అంటే అయిపోద్ది కవికే. ఆలోచించి చూడండి. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనది ఏంటిది అని అంటే నిరీక్షణ. అది ఒకటే పరలోక విషయంలో మనకు ఉండాలి. ఇంకదా ఇంకా దేనికి పిలిచాడు? గొర్రెపిల్ల విందుకు కూడా పిలిచాడటండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వాళ్ళు ఎలాంటి వాళ్ళట? ధన్యులట. మనం పిలువబడే వాళ్ళలో ఉన్నామండి. మరి మనం పెళ్లి విందుకు పిలువబడే వాళ్ళముగా ఉన్నామా? ఒకవేళ ఉండకుంటే అన్యులే, లేకపోతే ధన్యులే. పిలిస్తే ధనులే, పిలువబడితే ధన్యులమే కదండి. పిలిచినా కానీ కొంతమంది రాలేదటండి. పిలిచినా కానీ రాలేదట. ఎవరాళ్ళు? యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెబుతూ, పరలోక రాజ్యము తన కుమారుణ్ణి పెళ్లి విందు తయారు చేసిన రాజును పోలి ఉందయ్యా. ఆ రాజు తన కుమారుడి పెళ్లి విందు మంచి ఎద్దులు, కొవ్విన పశువులను తెచ్చి వధించి వాటిని విందు చేసి, అయ్యా అందరినీ తీసుకురాపోని దాసుల్ని పంపిస్తే వాళ్ళు వెళ్ళి పిలిస్తే ఏమన్నారటండి? ఏముందన్నారట? కొందరేమో వర్తకం ఉంది మాకు అని, అంటే వ్యాపారానికి పోవాలి మేము అన్నారు. కొంతమంది ఏమో మేము మంచి వ్యవసాయాలు చేస్తున్నాం అక్కడికి వెళ్ళాలి అని చెప్పారట. రాలేదట. రాకపోగా పైగా వాళ్ళని కొట్టారట. ఇంక మాకు ఏదో చెప్తున్నావు అది చెప్తున్నావు ఏంట్రా నువ్వు అని ఆయన ఇబ్బంది పెట్టారట. ఇంకేదండి ఆ ఉపమానము చాలా మంచిగా ఉంటుందండి. అక్కడ ఒక మాట ఉంటుంది, 22వ అధ్యాయం మత్తయి సువార్త 22వ అధ్యాయము 3 నుంచి చూడండి, 3వ వచనం నుంచి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 3వ వచనం. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాను. కానీ వారు లక్ష్యము చేయక, ఏం చేయలేదు? లక్ష్యము చేయలేదు. అంటే అర్థమైందో తెలుసా? నిర్లక్ష్యం చేశారని. ఏం చేశారు? ఆ మాటని, ఆ పిలుపుని నిర్లక్ష్యం చేశారు. లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిది. తక్కిన వారు ఆ దాసుని పట్టుకొని అవమాన పరిచి చంపిరట. కొట్టుడు కూడా కాదండి. ఏమని దేవుడు పిలిస్తే చంపడం ఏంటండి? అవమానపరిచి వాళ్ళని చంపేశారట. చంపిన తర్వాత కూడా మరలా విందైతే రాజు చేసి మరలా కొంతమందిని చూడండి. ఎన్నో వచనం? 7వ వచనం. కాబట్టి రాజు కోప్పడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణం తలగబెట్టించెను. అప్పుడు అతడు పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. అంటే లోకమంతటికి పిలుపు ఉంది, కానీ అందులో పిలువబడిన వారు పాత్రులు కారట. ఎవరు కారు? అందరూ పాత్రులు కాదు. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం ఇక్కడ, ఇందులో పాత్రులం ఎవరమో మనం చెప్పడానికి వీల్లేదు. రేపటి నాడు దేవుడు తప్పకుండా పాత్రులు ఎవరు, పాత్రులు కాని వారెవరో దేవుడు తెలియజేస్తాడు. దేన్ని బట్టి తెలియజేస్తాడని చెప్పాను నేను? క్రియలను బట్టే. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక వాటికి మించిన సాక్ష్యం దేవుడికి ఇంకా వేరేది అవసరం లేదు. మన క్రియలన్నీ ఏం చేయబడుతున్నాయి? జీవ గ్రంథంలో రాయబడుతున్నాయి. కాబట్టి మరలా ఇంకొకరిని సాక్షిగా పిలవడానికి ఏమీ లేదు ఇక. కాబట్టి తప్పకుండా దేవుడు పిలుపుకు ఎవరైతే పాత్రులుగా ఉంటారో వారిని ఏం చేస్తాడు చూడండి.
కనుక రాజమార్గమునకు పోయి మీరు కనబడు వారందరినీ పెళ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. 10వ వచనం. ఆ దాసులు ఆ రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారందరినీ పోగు చేసిరు గనుక విందునకు వచ్చిన వారిలో ఆ పెళ్లిశాల నిండిపోయింది. వచ్చారు చాలామంది రెండోసారి పిలిస్తే, కానీ ఈ వచ్చిన వారిలో కూడా మరలా ఏం చేయబడింది? మళ్ళీ వేరేయబడింది. ఇందులో కూడా మళ్ళీ ఎలా వేరేయబడిందయ్యా అని అంటే, అల్లునట్టు కొంతమంది పెళ్లి వస్త్రం లేకుండా వచ్చేసారట. పెళ్లి వస్త్రాలు ప్రత్యేకంగా ఏంది ఆ రోజుల్లో? పెళ్లి వస్త్రం అనగా అర్థమైందో తెలుసా అండి? చర్చికి పోతున్నాం అంటే మనం ఎలా వస్తాం? కొంచెం నీట్లెస్గా వస్తాం. ఆ రోజుల్లో పెళ్ళికి పోతున్నాం అంటే మంచిగా వచ్చేవారేమో, అలా రాకుండానే వచ్చాడు ఒక ఆయన. అంటే ఏం లేదు, నాకు సిద్ధపాటే లేదు. వచ్చేసి కూర్చుంటే ఏం చేశాడు? ఈయన ఫస్ట్ బయటికి వెళ్ళగొట్టరా అని దాసులను పిలిచి ఆ పెళ్ళి వస్త్రాలు లేని వాడిని బయటికి పంపించాడు. అంటే పిలువబడిన వారు కొంతమంది పాత్రులు గారు, ఒకవేళ పాత్రులైన వారిలో కూడా కొంతమంది సిద్ధపాటు లేదు. చూశారండి? పాత్రులు కాని వారు ముందే రాలేదు, మనుషుల్ని చంపేశారు, ఆ పట్టణాన్ని తలగబెట్టేశాడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నరకానికి అని మంచి సాదృశ్యం అక్కడ. దాని తర్వాత ఇప్పుడు పిలువబడటానికి పాత్రులైన వారు, లేకపోతే వచ్చిన వారు, రక్షణలోనికి వచ్చిన వాళ్ళలో కూడా ఏం వస్త్రం లేదు? పెళ్లి వస్త్రం. పెళ్లి వస్త్రం అనగా బైబుల్ ఆన్సర్, పెళ్లి వస్త్రము అనగా ఒకటి నీతి క్రియలు, రెండవది ఆత్మ. ఫస్టే ఆత్మని పెట్టాలి. ఆత్మ ఉంటేనే నీతి క్రియలు ఉంటాయి. పెళ్లి వస్త్రం అంటే నీతి క్రియలు, ఆత్మ నీలో ఉంటాయి. అందుకనే ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని పిలిచాడు అనమాట. ఆత్మ పెళ్లి కుమార్తె రమ్మంటే ఆత్మతో సంఘము ఎత్తబడాలి. మరి నాకు ఏం లేదు, పిలువబడితే వచ్చాడు, బాగానే కూర్చున్నాడు, కానీ కింద వచనం చూడండి. ఆ వచనము 11వ వచనం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూసి, స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి కేవలం ఉచితమని అడగగా వాడు మౌని అయి ఉండెను. చూసారా అండి? అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలో త్రోసివేయడని అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటే ఉండునని పరిచారకులతో చెప్పాను. ఇక్కడ చూడండి ఒక మాటను 14లో. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అందుకనే అక్కడ 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మరీ జాగ్రత్త, మీ పిలుపు విషయంలో, ఏర్పాటు విషయంలో మరీ జాగ్రత్తగా ఉండండి. పిలిచినా ఏర్పరిచినా కానీ ఏర్పరిచిన వాళ్ళకు పిలిచిన వారికి ఇద్దరికి తీర్పు ఉంది. కాబట్టి నిశ్చయత కావాలి ఖచ్చితంగా. భరోసా, నమ్మకం, ఖచ్చితత్వం అనేది క్రీస్తు పిలుపు విషయంలో ఉండాలి అని చెప్తున్నాడు అనమాట పేతురు గారు. ఎందుకు అంటే ఇక్కడ పెళ్లి వస్త్రం లేనివి కూడా ఎక్కడ తీసేశాడు? ఎక్కడికి తీసుకెళ్ళాడు? అర్థమవుతుంది కదా? కాబట్టి యేసుక్రీస్తు పిలుపుకు కారణము ఏంటి అని అంటే నిత్య జీవం కదండి. అలాగున ఉండకపోతే పిలువబడినోళ్ళు సైతం, ఏర్పరచబడినోళ్ళు సైతము నరకంలోనికి వెళ్ళే అవకాశము ఉంది అని దేవుని వాక్యము తెలియజేస్తున్నది. కాబట్టి ఇప్పుడు మనము యోగ్యంగా కనబడాలి, దేవుడికి యోగ్యముగా కనబడాలి. అంతేకాదు మన పిలిచిన పిలుపు ముఖ్యంగా ఈ లోకంలో చేయవలసిన క్రియలు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుంచి 2-3 వచనాలు చూసి ముగిస్తాను. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల, బాగినండి, తప్పిదమునకై దెబ్బలు తినిన ఎడల మీరు సహించిన ఎడల మీకేమి గణము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల దేవునికి హితమగును. అక్కడ అండర్లైన్ చేయండి. మీరు ఎందుకు పిలువబడ్డారట? ఎందుకు పిలువబడ్డారండి? ఆ ఉన్నతమైన పిలుపు అన్నాడు కదా, ఆ పరిశుద్ధమైన పిలుపు, సమాధానమైన కరమైన పిలుపు, దేవుని కృపను బట్టి, సంకల్పాన్ని బట్టి, శక్తిని బట్టి, స్వార్థను బట్టి మనం పిలువబడ్డాం. ఆ పిలువబడిన పిలుపు ఎందుకట? మేలు చేసి కీడు అనుభవించడానికట. ఇదైతే మేము అస్సలు ఒప్పుకోమండి. అసలు మేలు ఎందుకు చేయాలి, కీడు ఎందుకు అనుభవించాలి?
మరి అలాగనే కదండి రోమపత్రిక 1వ అధ్యాయంలో ఆయన 7వ వచనం దాకా మనకు ఏం చెప్పాడు? యేసు క్రీస్తు లాగున మీరు ఉండడానికి పిలువబడ్డారు. కింద చదవండి, ఎవరిదో అది ఆ యొక్క లక్షణం ఎవరిదో? క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు నాయన. మీరు పిలువబడింది ఎందుకో తెలుసా? క్రీస్తు యేసు ఎలాగునుండో అలాగున నడవడానికి. అర్థమవుతుందండి మీకు? మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా మేలు చేసినప్పుడు సనగడానికి సంశయించడానికి చూడకండి. అది దేవునికట హితము అయిద్దట. అంటే మంచి అయిద్ది. దేవుడికి మంచి చేసే పని ఏమైనా ఉందా ఈ భూమి మీద అంటే నువ్వు మేలు చేసి కీడు అనుభవించు, అది ఆయనకు మంచి అయిద్ది దేవుడికి. అలాగున చేస్తేనే యేసుక్రీస్తు ద్వారా ఏమైంది? ఈ భూమి మీదకి మంచి అనేది వచ్చింది. మీరు ఆలోచించండి, మేలు చేసి కీడు అనుభవించడం పక్క పెడితే అసలు మేలు చేసే ఆలోచన ఉంటుందా మనకు? మేలు మీకు ఎన్నోసార్లు చెప్పాను, మేలు చేయడం అంటే ఏంటయ్యా అంటే స్వార్థ. అంతకు మించిన మేలు ఇక ఈ భూమి మీద ఏది లేదు. ఒక మనిషి రక్షణ కొరకు నువ్వు చేస్తున్న పని, నువ్వు పడుతున్న తాపత్రయం, నువ్వు పడుతున్న ప్రయాస ఏదైతుందో అదే మేలు. ఆ మేలు చేస్తే దేవుడికి ఏమైద్ది? అది మేలు అయిద్ది, మంచి అయిద్ది, హితం అవుద్ది. ఆ మేలు చేసే విషయంలో లేవు. కానీ మరలా మనమైతే స్నేహితులతో మాత్రం వచ్చి ఇలా మోకరించాలి. ఫ్రెండ్స్ని తీసుకొచ్చి నేను నడిచిన బాట మీకు తెలియజేస్తున్నాను. స్నేహితులను తీసుకొని పల్లెరోడ మాట తిరగడం కాదు, వాళ్ళని తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెట్టి ప్రార్థన చేయాలి. నీకేదన్నా కావాలన్నా, దేవుడు నీకేదైనా ఇవ్వాలనుకుంటున్నావా, ఏమైనా లోపాలు ఉన్నాయా, అలాంటి వారిని చూసి తీసుకొచ్చి మీరు అలానే కలిసిపోతే ఇంకెవరు మేలు చేసేది దేవుడికి? ఎవరు మంచి చేసేది దేవుడికి? ఏ కార్యం దేవునికి హితముగా ఉంటుంది అది నేర్చుకోండి. తొందరపాటు పనులు, పరిగెత్తడాలు, స్నేహాలు చేయడాలు ఇవన్నీ వ్యర్థ ప్రయాసం. దాని ద్వారా నీకు ఏమీ రాదు, ప్రయోజనం లేదు. చక్కగా రావాలి, తలుపులు వేసుకోవాలి. రహస్యం ముందు చూచుచున్న నీ తండ్రికి మొన్న కృష్ణనే చెప్పాడు, రహస్యముగా ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. విస్తారమైన ప్రార్థన చేసుకోవడానికి సదవకాశం దేవుడు మనకు కలిగించాడు. ప్రార్థనే లేదే. అర్థమవుతుందండి? మన జీవితాలు బాగుండాలి అని అంటే యవన కాలంలో సేవకు వచ్చిన యవన కాలంలో దేవుని పని చేసిన వాళ్ళు సాక్ష్యాలు చూడండి, బోలెడు ఉంటాయి. కాబట్టి ఆలోచన చేయండి. దేవుని పిలుపు చాలా ఉన్నతమైంది, చాలా పరిశుద్ధమైంది, చాలా గొప్పది. మనల్ని నిత్య జీవం ఇవ్వడానికి, మనకు నిత్య జీవం. ఆ విషయంలో మనం చేస్తుంది ఏంటి? మేలు చేసి కీడు అనుభవించండి అయ్యా, అది మీకు యేసుక్రీస్తు మాదిరిగా ఉంచిపోయాడు, అందుకొరకే మీరు పిలువబడ్డారు అని చెప్తున్నాడు. నిన్న మేలు చేసి కీడు అనుభవిస్తున్నావా అండి? అనుభవించాలి. అనుభవించే దేవునికి మంచి చేయాలి, దేవుణ్ణి సంతోషపరచాలి, దేవుణ్ణి ఆనందపరచాలి. అదే మన పని భూమి మీద. నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీకు తెలియదా? ఎలా నన్ను వెతుకుచున్నారు మీరు అన్నాడు యేసుక్రీస్తురావు గారు. చక్కదనాల లోకం అండి. ఆ లోకాన్ని ఇవ్వడానికి దేవుడు ఇంత ప్రణాళికని సిద్ధం చేశాడు, ఇంత గొప్ప స్థితిని ఇచ్చాడు మనకు, ఇంత గొప్పగా ప్రేమిస్తున్నాడు. ఇవన్నిటినీ చదువుతున్నప్పుడు ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన. అసలు ఆయన ప్రేమకు అంతము ఆది లేనే లేదు. ఎందుకంటే మన హృదయాలు ఎలాంటివి అని తెలుసుకొని ఇవన్నీ చెప్తున్నాడు ఆయన. వ్యాధి గలవేట మన హృదయం, ఎలాంటిది? వ్యాధి గలది, లోబడనొల్లని హృదయం మనది. అయినా కానీ అలాగే కనీసం దేవునికి మర్యాద, మనం గౌరవం, దేవుని పట్ల భయం, భక్తి లేదు. కాబట్టి ఆయన పిలుపు విషయంలో నిశ్చయత లేకపోయిందా? ఖచ్చితంగా మనము నరకానికి, పండ్లు కొరుకుడు ఏర్పుంటుంది. ఈ వస్త్రం లేదు కాబట్టి తీసివేసి ఎక్కడికి పంపి అక్కడ వేసేయిపో అని చెప్పేస్తున్నాడు. ఆ పరిస్థితి తప్పకుండా మనకు వచ్చే అవకాశము ఉంది. దాన్ని తప్పించబడడానికే ఇలాగ మాట్లాడిస్తున్నాడు దేవుడు. మన మధ్యలో ఆయన మాటలు వినబడుతున్నాయి. కాబట్టి మనము విశేష జాగ్రత్త, మరీ జాగ్రత్త. మొదట బోధ విషయంలో జాగ్రత్త. కలిగి ముందుకు వెళ్దాం.
దేవుడి మాటలు దీవించి మన హృదయంలో ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, మా పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయం చేత నీ పిల్లలో నీ పాద సన్నిధికి సమీపించి నీ మాటల్ని నాయన మేము వినడానికి, నీ హెచ్చరికని మేము నాయన పుచ్చుకోవడానికి, తీసుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు